హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా టాక్స్. ఇదైతే అన్నవరం వ్లాగ్. మేము అన్నవరంకి స్టార్ట్ అయ్యాము. డిసెంబర్ లాస్ట్ వీక్లో వెళ్ళాము అన్నవరంకి. ఆ రోజు మాత్రం మార్నింగ్ అంతా బాగానే ఉండి మేము కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయింది. ఇదేం బాధ అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము అట్లానే. మా ట్రైన్ 7:30కి ఉండే, బట్ ట్రైన్ వచ్చే వరకు 8:30, 8:40 అయింది. ఆ వర్షం వల్లనో ఏంటో కానీ ఆ సికింద్రాబాద్ స్టేషన్ మాత్రం ఎంత డర్టీగా మెయింటైన్ చేశారంటే అబ్బా, ఇంతకుముందు బాగుండేది అనిపించింది. అది మళ్ళీ రీజన్ తెలియదు అది ఎందుకు అంత బ్యాడ్గా మెయింటైన్ చేస్తున్నారు, కానీ స్టేషన్ మాత్రం చాలా 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 డర్టీగా ఉంది. ఒక 10 minutes కూడా నిల్చోలేకపోయాము, అంత డర్టీ ఉండే. ఇంకా తప్పదు కదా, ట్రైన్ వచ్చేదాకా ఆగాలి, వెయిట్ చేయాలి. సో అంతే, అలా వెయిట్ చేసి అన్నవరంకి వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. స్టేషన్ చాలా వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మా బ్లాగర్ పూజతో ఎక్కడికి వెళ్తున్నాం? మాస్క్ ఎందుకు వేస్తున్నాం? కంపు వాసన. చాలా ఇయర్స్ ముందే ఉన్నాం సో అదే అన్నమాట. బాగుందా? ట్రైన్ వచ్చిందా? స్టేషన్ వచ్చిందా? కంపు నేను, మా అత్తమ్మ, మా మామయ్య, వివాన్, మమ్మీ అందరం కలిసి వెళ్ళాము. సో ఇంకా డిన్నర్ కోసం అనేసి యాక్చువల్లీ 8 o'clock ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 5కి దిగేసేయాలి యాక్చువల్గా మేము. సో ఇంట్లో నుంచే పులిహోర అవి ప్యాక్ చేసుకుని వచ్చాము. చెప్పు లైవ్ అప్డేట్. వాటర్ బాటిల్ ఇప్పుడు ఇంటి నుంచి తెచ్చుకున్నాం. ఏం తిన్నాం మనం? చెప్పు. గంజి ఏం తిన్నాం? ఇప్పుడే ఇంటి నుంచి తెచ్చుకున్నా. పులిహోర తిన్నా, సో ఇంకా యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock దిగాల్సిన ట్రైన్స్ ఎంత ఆగి 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 మధ్యలో మిడ్ నైట్ అంతా ట్రైన్ ఆపేశారు ఎక్కడనో. 5 o'clock దిగాల్సింది, మేము ఎర్లీ మార్నింగ్ 9:30కి దిగాము అన్నవరంలో. అంటే మేము అన్నవరం కంటే ముందు ఏదో స్టేషన్ ఉండే, సామల్కోట్ ఓ సంథింగ్. సో అక్కడ దిగేసి అక్కడ నుంచి కార్ మాట్లాడుకొని అన్నవరంకి వెళ్ళాం. చూసారా మా పరిస్థితి ఎట్లా అయిపోయిందో, అస్సలు నిద్ర లేదు. ఆ ట్రైన్ అస్సలు ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు. సో ఇంకా 9:30కి అట్లా అక్కడ నుంచి స్టార్ట్ అయితే అన్నవరంకి వెళ్ళేసరికి 1 hour అయింది, 10:30కి. ఇంకా అక్కడ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ దర్శనంకి వెళ్ళే టైంకి 12 అయింది. సో అక్కడ వ్రతం చేయించుకోవచ్చు. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి వ్రతం చేయించుకోవడానికి. 300, 1000, 500, 2000. మేము 2000 టికెట్ తీయించుకున్నాం. యాక్చువల్లీ అక్కడంతా ఫోన్ అలౌడ్ లేదు, సో నేను షూట్ చేయలేకపోయాను. సో మేమైతే ఆ వ్రతం చేయించుకొని మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం కూడా నార్మల్ దర్శనం అయితే అప్పుడు లైన్ ఉండే, మేబీ అది వీకెండ్ వల్లనో ఏమో తెలియదు, కానీ రష్ అయితే ఉండే యావరేజ్. కానీ అక్కడ నార్మల్ లైన్లో రష్ ఉండే. సో మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాం కాబట్టి మాకు ఒక 5 minutes to 10 minutesలో దర్శనం అయిపోయింది. ప్రథమ అవ్వగానే డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాము. సో అప్పుడు నేను మార్నింగ్ షూట్ చేయలేకపోయాను, రూమ్స్లోనే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాము, ఎందుకంటే ఫోన్స్ వర్ నాట్ అలౌడ్. సో ఈవినింగ్ ఇంకా దర్శనంకి వెళ్ళకుండా నార్మల్గా ఇట్లా గుడి చుట్టూ తిరుగుదామని అలా జస్ట్ సైట్ సీయింగ్ కోసం వచ్చాము, రికార్డ్ చేద్దామని. ఇంకా అన్నవరం టెంపుల్ మాత్రం చాలా 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 పీస్ఫుల్గా ఉండే. ఈవినింగ్ మంచిగా లైట్స్ అవన్నీ వేసారు కాబట్టి లుక్ కూడా చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా ఉండే. ఇక్కడ చాలామంది దీపాలు అలా వెలిగిస్తున్నారు అనమాట. నైట్ వ్యూ మాత్రం చూడండి ఎలా ఉందో. ఆ రోజు మేము మా దర్శనం ఫ్రైడే మార్నింగ్ అయిపోయింది, కానీ ఫ్రైడే ఈవినింగ్ అయ్యేసరికి జనాలు బాగా పెరిగిపోయినారు. దగ్గరలో వైజాగ్ నుంచి వచ్చారంట అక్కడ చెప్పారు. సో చాలామంది అలా ఫ్రైడే, సాటర్డే, సండేస్, వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుందంట. థ్యాంక్ గాడ్ మాది ఫ్రైడే అయిపోయింది దర్శనం. మేము సాటర్డే మార్నింగ్ రిటర్న్ కూడా అయిపోయాము హైదరాబాద్కి. ఈ లుక్ మాత్రం చాలా బాగుండే అన్ని దీపాలతో. సో అలా రికార్డ్ చేశాను మీ అందరికీ చూపిద్దామని కొంచెం.
ఇక్కడ నేతి దీపాలు అని కూడా అక్కడ సేల్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ముట్టించుకొని దండం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి అక్కడ అగరబత్తి అండ్ ధూప్ స్టిక్ కౌంటర్ కూడా ఉంది. అది స్వామివారికి వేసిన పూల మాలలు ఉంటాయి కదా, ఆ పెటల్స్ అవి డ్రై చేసి దాంతో అగరబత్తి ఇంకా ధూప్ స్టిక్స్ చేస్తారనమాట. నేనైతే ఒక 4 అగరబత్తీస్ 1 2 3 ధూప్ స్టిక్స్ బాక్సెస్ తీసుకున్నా. ఈచ్ కాస్ట్ నాకు 4 అగరబత్తీస్ 400 రూపీస్ పడింది అనుకుంటా. బట్ బాగుండే స్మెల్ ఇంటికి వచ్చి చూస్తే. సో అలా కొంచెం సేపు తిరిగేసి అలా టైం పాస్ అయితే చేసాము. ఎందుకంటే అప్పటికే 7:30 అయ్యింది. మళ్ళీ మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. మా ట్రైన్ 9 o'clock ఉండే. సో ఇంకా రూమ్లో కూర్చొని ఏం చేస్తాంలే అని అలా తిరగడానికి వచ్చామన్నమాట. అది మా మామయ్య అది చూపిస్తున్నారు అక్కడ. అదే సన్ రేస్ పడి టైం ఎగ్జాక్ట్గా షో తెస్తుందంట కదా ఇక్కడ ఈ ఏరియా అది. సో లైట్ లేకపోవడం వల్ల నేనైతే కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను. అది సన్ రేస్తో మనకు టైం రిఫ్లెక్ట్ అవుతుందంట. అది ఆఫ్టర్నూన్ టైంలో రికార్డ్ చేస్తుంటే బాగా వచ్చేదేమో. అక్కడికి వెళ్ళడానికి నాకైతే చీకటి ఉందని భయం వేస్తుంది. కానీ అలానే వెళ్ళిపోయాడు మా మామయ్య మాత్రం. నేను ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చా రికార్డ్ చేయమని. సో అతను రికార్డ్ చేశాడనమాట. కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఐ హోప్ కొంచెం ఏమైనా అర్థమై ఉంటుందేమో మీకు అని. సో అంతైతే క్లారిటీ లేదు. బై ట్రైడ్ బట్ అక్కడ చాలా 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 చీకటి ఉండే. సో ఇక్కడ ఇంకా టెంపుల్ అంతా ఖాళీ ఉంది. ఈవినింగ్ అందరూ దర్శనం క్యూ లైన్లో ఉన్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్కరు. ఇది ఎగ్జిట్ దర్శనం నుండి బయటకు వచ్చేది అనమాట. సో మెల్లమెల్లగా వస్తున్నారు అందరూ. సో అదనమాట. అక్కడ మార్నింగ్ టైం అయితే అక్కడ హిల్స్ కనిపిస్తున్నాయి. వ్యూ చాలా బాగుండేది. సో అదనమాట. మనకి మన రూమ్ దగ్గర నుంచి కూడా మేమున్న దగ్గర నుంచి గుడి ఒక 1 kilometer ఉంటుందేమో అంతే. బట్ అక్కడికి కూడా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అండ్ మళ్ళీ ఆటో రిక్షాస్ కూడా ఉన్నాయి. మరి అది అంతగానం కూడా ఏమీ ఎలాగో 20 రూపీస్ అట్లా తీసుకుంటారు షేర్ ఆటోస్. బస్ అయితే ఇంకా చూడండి మనం వచ్చేటప్పుడు. కానీ చిన్నపిల్లలతో వెళ్తే ఫుడ్ ఆప్షన్స్ మాత్రం చాలా తక్కువ అండి. మనం ముందే కొన్ని మీల్స్ ప్రిపేర్ చేసుకొని లేకపోతే మనం ఇన్స్టెంట్ ఫుడ్స్ లాంటివి తీసుకెళ్తే బెస్ట్. కొండ దిగితే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయేమో అని నా ఫీలింగ్. పైన మాత్రం 1-2 రెస్టారెంట్సే ఉన్నాయి. అందులో ఒకటి వాజ్ ఓకే, ఇంకొకటి నాకు ఓకే అంత హైజీనిక్గా అనిపించలే. మనమైతే అడ్జస్ట్ అవ్వచ్చు. చిన్నపిల్లలకి అయితే కొంచెం కష్టం. ఫుడ్ ఆప్షన్స్ అంతగా ఎక్కువ ఏమి ఉండవు. నార్మల్ ఇడ్లీ దోశ ఈ మీల్స్ ఇలా ఉంటాయి. ఇంకా కొంచెం ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం మనం ఫుడ్ కొంచెం క్యారీ చేసుకుంటే బెటర్. మనమైతే అడ్జస్ట్ అవుతాం. సో అదనమాట. ఆరల్స్ ఫ్రూట్స్ అలాంటివి ఉంటే బెటర్ ఆప్షన్స్. వివాన్తో మాత్రం నాకు ఫుడ్ కొంచెం ప్రాబ్లమే అయింది. బికాజ్ వాడు ఫుడ్ చాలా చూజీగా తింటాడు. సో నాకు ఫుడ్ పెట్టడం కొంచెం కష్టం అనిపించింది. ఇంకా ఏంటంటే మధ్యాహ్నం ఉన్న మీల్సే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు నైట్కి. సో అండ్ మళ్ళీ నైట్ ఫ్రెష్గా అట్లా చేయడం ఏం లేదు. సో ఇంకా తప్పదు కదా. సో ఇది మేమున్న రూమ్. ఇది కూడా ఒకసారి చూపిద్దామని బయట నుంచి చూపించాను. శివ సదన్. ఇది రూమ్స్ అయితే బాగుండే. సింగిల్ బెడ్, వాష్రూమ్స్ ఉండే, 2 వాష్రూమ్స్ అండ్ మంచిగా ఉండే, నీట్గా ఉండే చాలా.
దే చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యేటప్పుడు వ్యూ మాత్రం చాలా చాలా బాగుండే. ఆ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వాజ్ క్యాప్చర్ చేయడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో అదిగో. ఇట్ వాస్ సో నైస్. సో అక్కడి నుంచి మళ్ళీ మేము సామర్లకోట్కి వెళ్ళేసి అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్కి అయితే ట్రైన్ ఎక్కేసాము. ఇది మనం దారిలో వెళ్తుంటే గ్రీనరీ క్యాప్చర్ చేసాం, విచ్ వాస్ సో బ్యూటిఫుల్. అప్పుడు మన ఇవి స్టెప్స్ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఇది ఇలా వెళ్ళేదన్నమాట. సో అది మళ్ళీ మేము రూమ్కి సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ వ్యూ క్యాప్చర్ చేశాను, చాలా బాగుండే. చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను నేనైతే. నెక్స్ట్ డే వరకు విమాన్ కూడా అందరం చాలా టయర్డ్ ఉండే. సో ఇంకా అలా పడుకున్నా నేనైతే. ట్రైన్ స్టేషన్ వచ్చే వరకు చాలా చాలా ఎగ్జాస్టెడ్ ఉండే. సో ఇక్కడ మా డ్రైవర్ మాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, అక్కడ ఆ పొలాలు ఈ పొలాలు అని. ఇది పవన్ కళ్యాణ్ గారి రెసిడెన్స్ అని ఆయన చెప్పారు. సో నేను ఒక చిన్న షార్ట్ తీసుకున్నా. ఇది ఇదంతా బిల్డింగ్. సో మేము అన్నవరం, హైదరాబాద్ నుంచి అన్నవరం వెళ్ళేటప్పుడు గోదావరి వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ పడుకున్నా, నేను రికార్డ్ చేయలేకపోయా. సో ఈ వ్యూ మాత్రం చాలా బాగుండే అని. రిటర్న్లో మార్నింగ్ ఎక్కాం కాబట్టి 1-2 అవర్స్లో వచ్చేసింది. సో ఇదంతా రికార్డ్ చేస్తాను. చాలా 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 బ్రెత్ టేకింగ్ వ్యూ అని చెప్పచ్చు, చాలా బాగుండే. సో ఎక్సైటెడ్ ఉండే నేను చూడ్డానికి, ఇది చాలా బాగుండే. సో ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను కదా వీడియోస్ ఫోన్లో. తర్వాత నేను కూడా వ్లాగింగ్ చేస్తున్నాను. అదేదో పుష్ప ఫోన్ కొన్నాడు కదా, అది పెట్టి నేను కూడా రికార్డ్ చేస్తున్నాను. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. నేనైతే చిన్న ట్రావెల్ వ్లాగ్ షేర్ చేశాను మీతోని. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బై, టేక్ కేర్.